హాయ్, నేను మీ రాజేష్. రేపు 4వ తారీఖు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అన్నట్టే కనబడుతుంది. అలాగే కూటమి అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. దీంతో చీఫ్ సెక్రటరీ ఫైల్ ఒకటి పెండింగ్లో పెట్టినట్టు సమాచారం అందుతుంది. అసలు ఆ ఫైల్ ఏంటి, ఆ ఫైల్లో ఏముంది, ఎందుకు పెండింగ్ పెట్టారనే విషయం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ఒక ఫైల్ని పెండింగ్లో పెట్టారని తెలుస్తుంది సిఎస్ గారి ఫైలు. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని సమాచారంతో దాన్ని పెండింగ్లో పెట్టేట్టు మనకి సమాచారం అవుతుంది. అసలు ఆ ఫైల్ ఏంటి, దాంట్లో ఏముంది, ఎందుకు పెండింగ్ పెట్టారు? సో ఒకటేంటంటే జనరల్గా అందరికంటే కూడా ముందుగా ప్రభుత్వం మారుతుందా మారదా అనేది ఎక్కువగా అధికార యంత్రాంగానికే ఫస్ట్ తెలుస్తుంది. అధికార యంత్రాంగం మొత్తం పోలింగ్ వ్యవస్థలో ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ సరళిని బట్టి ప్రభుత్వం ఉంటుందా లేదంటే మారిపోతుందా అనే దాని మీద ఒక అవగాహనకి వచ్చేదానికి వాళ్ళకు కొన్ని సంకేతాలు ఉంటాయి. బహుశా ఆ సంకేతాలని బాగా అందుకున్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది రాత్రి వేళల్లో, లేదంటే కొంతమంది ఎవరికి తెలియకుండా, లేదా కొంతమంది రహస్యంగా ఫోన్లో, మరి కొంతమంది శాటిలైట్ ఫోన్లలో చంద్రబాబు నాయుడు తోటి కాంటాక్ట్ అవుతున్నారు. జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారంటే ఫోకల్ పాయింట్లోకి వెళ్ళడానికి ప్రభుత్వం మారిపోతుంది ఈ ప్రభుత్వం అన్నప్పుడు ఇమీడియట్గా ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు సహజంగా కూడా. సో ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు తోటి కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సేవకులుగా ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు కూడా మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మేము చేయాల్సి వచ్చింది, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అనేటువంటి స్థాయికి కూడా కొంతమంది అధికారులు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితి కూడా వెళ్ళారు. చీకటి వ్యవహారాలు నడుస్తున్నాయి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది. సో ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి మాత్రం ఇప్పటికి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి సేవకుడిగానే పనిచేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి పెద్ద అలిగేషన్. ఎందుకు అలాంటి అలిగేషన్స్ వస్తున్నాయంటే ఇటీవల జరిగినటువంటి ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, ఒక పెద్ద సంఘటన, రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది ఆఫీసర్స్ని కన్ఫర్మ్డ్ ఐఏఎస్లుగా మార్చాలి అనేటువంటిది ఒక ఫైల్ తయారు చేశారు. ఆ ఫైల్ ఇప్పుడు కాదు, దాదాపు ఎన్నికల కోడ్ రాకముందు నుంచి తయారు చేస్తున్నారు. తయారు చేసి దాన్ని ఫైనల్ చేసేసి ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది అని చెప్పి సంకేతాలు అందుకున్న తర్వాత హడావుడిగా దాన్ని క్లియర్ చేసేయాలి అని చేసి యూపీపీఎస్సీకి పంపించారు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి. అసలు కొంతమందికి అయితే ఒక లేడీకి, ఆ పేరు కూడా గుర్తు రావట్లేదు, ఆ పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఒక లేడీ ఆఫీసర్కి ఏమాత్రం క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇవ్వడానికి ఆ ఫైల్ సిద్ధం చేశారు. దానికి కారణం ఏంటంటే సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి సొంత మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి సమీప బంధువు ఆవిడ. సో ఆవిడకి కన్ఫర్మ్ ఐఏఎస్గా ఇవ్వడానికి, అంటే ఐఏఎస్ ఇచ్చేస్తారు వీళ్ళే, సీనియారిటీని బట్టి కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఇస్తూ ఉంటారు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు ఇస్తూ ఉంటారు. సో అలా ఆ జాబితాలో కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కన్ఫర్మ్డ్ ఐపీఎస్లు ఇచ్చేయడానికి ఒక జాబితాను తయారు చేస్తారు. వాస్తవంగా వీళ్ళ హయాంలో తయారు చేసినటువంటి ఉద్యోగ నియామకాల్లోనే ఆల్రెడీ ఇప్పటికే కోర్టులో ఉంది. ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలు చేపడితే ఆ చేపట్టినటువంటి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కోర్టుకి వేస్తే కోర్టు వాళ్ళ ఉద్యోగస్తులను తీసేయమని చెప్పింది కూడా. దాని మీద మళ్ళీ వాళ్ళు సవాల్ చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏదో పిటిషన్ వేసినట్టున్నారు. అది అలా నడుస్తుంది. వీళ్ళు చేసినటువంటి 2019 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం నియామకాల్లో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు వాలంటీర్లను పెట్టినప్పుడు కూడా మేము స్వచ్ఛందంగా పెట్టామని చెప్పారు. విజయసాయి రెడ్డి ఇంకోవైపు డైరెక్ట్గా చెప్పేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మేము వాలంటీర్లుగా పెట్టుకున్నాం అని చెప్పి. ఇక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి జాబ్స్ దాదాపు 1,80,000 ఫిలప్ చేశారు వాళ్ళు. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కొన్ని చోట్ల పోస్టింగ్ చేయించుకున్నారు అనేది ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టడం కానీ, ఎగ్జామ్ పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి అక్రమాలు కానీ అవన్నీ బయటకు వచ్చినాయి ఈ మధ్య కాలంలో కోర్టు ద్వారా. అది కూడా
ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పక్కకు పెట్టినటువంటి సీతారామన్యులు ఏపీపీఎస్సీకి అప్పుడు ఆయన చైర్మన్ అనేది ఉన్నారు. చైర్మన్గా కాదు, సవాంగ్ అనుకుంటా చైర్మన్, ఈయన ఏదో మెంబర్ ఏదో సంథింగ్. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలు అనేది కోర్టు నిర్ధారించి అసలు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఉద్యోగులు పక్కన పెట్టేది అని చెప్పారు. పక్కన పెట్టడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి జీతాలు కూడా రికవర్ చేయమని చెప్పి కోర్టు చెప్తే దాని మీద సవాల్ చేశారు. ఆ కోర్టు ఏదో కోర్టులో ఉంది ఆ మ్యాటర్. సో దాని మీదకి మనం పోవటం కన్నా కూడా, దాని మీద ప్లస్ మైనస్ విశ్లేషించుకోవడం కన్నా కూడా, ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ప్రభుత్వం చివరి రోజుల్లో ఉంది. రేపు 4వ తారీఖు ఆ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మొత్తం సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాస్ట్గా చివరి అక్రమాలు చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు కన్ఫర్మ్ ఐఏఎస్లకు సంబంధించినట్టు ఫైల్ తయారు చేసి యూపీపీఎస్సీకి పంపించారు. యూపీపీఎస్సీకి పంపిస్తే చంద్రబాబు నాయుడు లెటర్ రాసి దాంట్లో అక్రమాలు ఉన్నాయి, మీరు కన్ఫర్మ్ ఐఏఎస్లు, పైగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ లిస్టు మీరు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి యూపీపీఎస్సీకి లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు. యూపీపీఎస్సీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మొత్తం ఆపేసింది, ఆ ప్రక్రియను ఆపేసింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం మారబోతుంది అనేది జనరల్గా కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారం ఉంటుంది, అలాగే కేంద్ర సంస్థల దగ్గర కూడా ఉంటుంది. అలాగే గవర్నర్ కూడా లెటర్ రాసి ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల విషయంలో చాలా అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఇస్తున్నారు, ఐపీఎస్లు ఇస్తున్నారు. కాబట్టి దీన్ని పరిశీలించమని చెప్పి గవర్నర్ చేస్తే గవర్నర్ కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం మారిపోతుందని చెప్పి ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రథమ పౌరుడు, బహుశా అందుకే ఆయన ఆ మొత్తం నియామకాలని ఆపేశారు. సో ఇది ఈ మొత్తం పరిణామాన్ని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఫిక్స్ చేశారు. 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ప్లేస్ కూడా డిసైడ్ చేశారు. అమరావతిలో శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. లేదంటే ఒంగోలు దగ్గర ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో ఈ మొత్తం కనుక చూస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది. చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు కన్ఫామ్గా. 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారాలు బయటకు వస్తాయి. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్ని ఫైల్స్ని తయారు చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే టేకప్ చేయాలి చీఫ్ సెక్రటరీ అయినా ఎవరైనా, బియాండ్ దట్ చేయడానికి లేదు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? సొంత కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకున్నారు. దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఏమో సొంత కాంట్రాక్టర్లకి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ఇచ్చేశారు. అలా ఇవ్వడానికి లేదు, పైగా పాత డేట్లు ఇచ్చి కూడా క్లియర్ చేశారని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటని ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం ఇష్యూ మనం చూసాం, వాంపిక్ది మనం చూసాం, బీపీ ఆచార్య లాంటి సీనియర్ ఐఏఎస్లు జైలుకు పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. శామ్యులు వీళ్ళందరూ కూడా, శ్రీలక్ష్మి కళ్ళెదురు శ్రీలక్ష్మి కనిపిస్తుంది కదా. కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండి కూడా జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాబోయేటువంటి రోజుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు కన్ఫామ్గా సీఎం కాబోతున్నారు. అందుకే యూపీపీఎస్సీ కానీ లేదా గవర్నర్ కానీ ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఫైల్ను ఆపేసింది. జవహర్ రెడ్డి ఫైల్కి శాశ్వతంగా అది బ్రేక్ పడినట్టు అయిపోయింది. లేదంటే జవహర్ రెడ్డి దీన్ని క్లియర్ చేసేసి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక బహుమానం ఇవ్వాలనుకున్నారు. సచివాలయంలో కూడా అదే చర్చ జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా లెటర్ రాయడంతో పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మారుతుందని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఆ ఫైల్కి బ్రేక్ బటన్ తోటి జవహర్ రెడ్డి ఫైల్కి క్లోజ్ అయిపోయింది. ఆ ఫైల్ క్లోజ్ అయిపోయినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇక ఫర్దర్గా చేయడానికి కూడా అవకాశం లేదు, ఆల్రెడీ యూపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది కాబట్టి. సో కాబట్టి ఆయన ఫైల్ ఏదైతే ఫైల్ మూవ్ చేశారు జవహర్ రెడ్డి, దానికి చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా బ్రేక్ వేసినట్టు మనం భావించాలి.